నమస్తే. ఎట్లున్నారు అందరూ? మంచిగున్నారా? నేనైతే మంచిగున్నా. ఇంగియాల ముచ్చట ఏందంటే, ఇంగా సినిమా ఇండస్ట్రీ వాళ్ళు గావచ్చు, గట్లనే ఎన్టీఆర్ ఫ్యాన్స్ గావచ్చు, ఈళ్ళంతా కాయలు కాసేలా ఎదురు చూస్తున్న సంఘటన ఏందంటే గనక 'దేవర' సినిమా. సినిమా ఎప్పుడెప్పుడొస్తదా? ఎప్పుడెప్పుడు చూద్దామా? అన్నట్టుగా ఉన్నారు. కదా! అంతా మంచినే ఉన్నది గానీ, మళ్ళా ఈ రీసెంట్ టైమింగ్స్‌లో గంత పెద్ద సినిమా వచ్చి కూడా చాలా కాలం అయితుందిలే. ఈ రీసెంట్ టైమింగ్స్‌లో పెద్ద సినిమా అంటే ఏం జూసినాం? 'కల్కి' ఒకటి జూసినాము. దాని తర్వాత 'దేవర' ఇదే పెద్ద సినిమా. పైగా 6 సంవత్సరాల తర్వాత ఎన్టీఆర్ నుంచి వస్తున్న సినిమా గావడంతో అందరి కళ్ళు 'దేవర' మీదనే ఉన్నాయి. ఇదంతా మంచిగానే ఉన్నది గానీ, ఇంగ ముచ్చటేందంటే, ఇంగా మొన్న ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగిన సంగతి తెలుసు గదా! జరిగిందంటే గదేలే క్యాన్సిల్ అయింది. అమ్మ యేసుకుంటాన్నాను గ్యాప్ దొరికితే. గది. ఇగ క్యాన్సిల్ అయిన ముచ్చట మనకు తెలుసు గదా! ఎందుకు క్యాన్సిల్ అయిందన్న ముచ్చట ఎంతమందికి ఎరికనో నాకు తెలవదు. క్లియర్‌గా చెప్తా ఇనుర్రి జరా. అయితే ఆ నవోటెల్ల ఆహ్, ఫ్యాన్స్ అంటే ప్రేక్షకులు రావడానికి పెట్టిన కెపాసిటీ వచ్చేసి 5,000 5,000 అయితే 35,000 మంది ఎక్కడెక్కడి నుంచో వచ్చిర్రట. అంటే మరి 5,000 మందికి ఆ సెక్యూరిటీ ఏమైనా కొంచెం కంట్రోల్ చేయనీకి అయితది. 35,000 మంది అంటే పోలీసులు, అక్కడ హోటల్‌లో ఉన్న సెక్యూరిటీ గూడా వాళ్ళని కంట్రోల్ చేయనీకి సరిపోలేదంట. అయితే మరి కష్టమే గదా! 35,000 మంది కంట్రోల్ జేయాలంటే ఇగ పోలీసులందరూ ఆళ్ళ పనులు మానుకొని అందరూ ఇక్కడే కూసోవాలి. అది పాసిబుల్ గాదు గాబట్టి, ఇంగా అక్కడ ఈవెంట్ క్యాన్సిల్ అయిన ముచ్చట మనకు దెలుసు. ఇగ 35,000 మందొచ్చి అందరూ ఎన్టీఆర్ సార్ మీద పడిపోతే ఇంగేమన్నా ఉందా? అంటే అంత కంట్రోల్ అంత బౌన్సర్లున్నా, ఎంతమందున్నా అంతమందిని కంట్రోల్ చేయలేరు గాబట్టి, ఆ ఉద్దేశంతోనే ఈవెంట్‌ని క్యాన్సిల్ జేషిర్రు. కదా! అయితే ఇగ 35,000 మందొచ్చారు బానే ఉన్నది గానీ, ఇగ ఎన్టీఆర్ సార్‌ని జూడలే, కనీసం దూరం నుంచైనా ఒక టాటానో, లేకపోతే ఒక హాయో ఏదో ఒకటి జెప్పనీకొస్తారు. ఇంగ ఆళ్ళందరికీ తిక్కలేసి, ఆళ్ళు పైన నా హోటల్‌కి పోయి మొత్తం డోర్లు గట్ల, చైర్లు గట్ట మొత్తం ఇరగ్గొట్టిర్రట. ఇరగ్గొట్టిర్రు. దానికి హోటలోళ్ళు 33,00,000 బిల్లేసిర్రు. ఇంగ 33,00,000 ఎవరు గట్టాలా? ఆబ్వియస్‌లీ ఆ సినిమా టీమ్ మీదనే పడతది గదా! మేకర్స్ మీదనే పడతది. ఖచ్చితంగా ఇగ ఆళ్ళే గట్టాల. జరా అభిమానులు చూసుకోర్రయ్యా ఏందిది మన మేకర్‌లని, మన హీరోలని మనం ఇట్లా ఇబ్బంది పెట్టొద్దు గదా! జర జూషి ఇంగిప్పుడే ఇట్లుంటే రేపు థియేటర్‌లో సినిమా అది రిలీజ్ అయినాక థియేటర్‌లో ఏమన్నా తగలబడిపోతాయేమో అని భయమేస్తుంది. గట్లుంది ముచ్చట. మీకేమనిపించింది? మీరు జర మాకు కామెంట్‌లలో పెట్టుర్రి మేము గూడా చదువుతాం. సరే మరి ఎళ్ళొస్తా నేను. బాయ్.